అనంతపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉండేదని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు అరచేతిలోనే 161 సేవలు అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. వాట్సాప్ సేవల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నారా లోకేష్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్స్ పంపిణీలో భాగంగా 10వ డివిజన్లో పర్యటించడం జరిగింది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి 5 సంతకాల్లో పెన్షన్ పెంచడం జరిగింది. 1000 రూపాయలు పెంచడం జరిగింది. దానిలో భాగంగా ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే 3 నెలలు రాలేదో దాంతో కలిపి మొట్టమొదటి నెలలోనే 7,000 రూపాయలు 1000 రూపాయలతో పాటు 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకైతే వికలాంగులకు 6,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే పూర్తిగా ఏమి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవే కాకోకుండా డిఐసి నోటిఫికేషన్ ఇచ్చాం. అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించాం. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కానీ రద్దు చేయించేసి గవర్నెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. దేనికంటే ఆఫీసుల చుట్టూ తిరిగి అక్కడ పోయి కాసుకొని ఆఫీసర్స్ ఉన్నారో లేదో అని చెప్పేసి గతంలో నెలలైనా కానీ ఈ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఇచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేస్తే ఈ 6 నెలల్లోనే కేవలం ఈ 6 నెలల్లోనే మా ముఖ్యమంత్రి గారు మళ్ళా వ్యవస్థను గాలిలో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మేము ఏవైతే మా మేనిఫెస్టోలో హామీలు ఇచ్చామో అవన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన